Lasya Sri Events and Makeup, complete event solutions for South Indian celebrations. మా ప్రత్యేకతలు బ్రైడల్ అండ్ ప్రీ వెడ్డింగ్ సర్వీసెస్, ట్రెడిషనల్ అండ్ గ్రాండ్ వెడ్డింగ్ ఎంట్రీస్, స్టేజ్ అండ్ డెకోర్ కాన్సెప్ట్స్, మ్యూజిక్ అండ్ లైవ్ పర్ఫార్మెన్సెస్, ఎంటర్టైన్మెంట్ అండ్ అట్రాక్షన్స్, స్పెషల్ అకేషన్స్ కవర్డ్, బర్త్డే పార్టీస్, హల్దీ ఇంకా మరెన్నో ప్రత్యేకమైన ఈవెంట్ ప్యాకేజీలు కలవు. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యములకు ఒకే ఒక్క బెస్ట్ చాయిస్ లాస్యా శ్రీ ఈవెంట్స్ అండ్ మేకప్. ఈవెంట్ ఆర్గనైజర్ శ్రీదేవి. సెల్ 9642503264. తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమైన మహానాడు కార్యక్రమం ఈ నెల 27-28 తేదీలలో వర్చువల్ మహానాడుగా జరుపుకోనుండగా ఈ రోజు మంగళవారం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్, అలాగే దర్శి నియోజకవర్గ పరిశీలకులు రాఘవేంద్ర వీరు దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలంలోని ఉల్లగల్లులోను అలాగే దర్శి పరిధిలోని ఏఎంసీ యార్డు నందు వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం దర్శిలోని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాట్లను కూడా పరిశీలించి పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగించారు. సమావేశంలో పరిశీలకులు రాఘవేంద్రను సత్కరించారు. మహానాడు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. నెల్లూరులో జరగబోయేది ప్లేస్ మారిందంతే, కానీ టెక్నాలజీని ఉపయోగించి లోకేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నాక ఫస్ట్ మహానాడు ఎంతో ప్రెస్టీజియస్ గా ఘనంగా ప్రజల మధ్యలో నెల్లూరులో చేసుకోవాల్సింది ఇప్పుడు మనం మన నియోజకవర్గంలో ఇప్పుడు లొకేషన్ ఎలా ఆలోచించారు. ఇప్పుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. మనం ప్రజల దగ్గర ప్రతి కార్యకర్తకి మహానాడు చేరాలి, ప్రతి గ్రామానికి మహానాడు చేరాలి. మహానాడు లక్షల మంది అటెండ్ అవుతుంటారు. కొంతమంది అటెండ్ అవ్వలేకపోయినా అంతకన్నా ఎక్కువ అభిమానం ఉండి ఇంట్లో నుండి చూస్తుంటారు. ఆ జనం రద్దీకి వెళ్ళలేనో లేదా అంత దూరం వెళ్ళలేమనో లేదా అక్కడ సీటింగ్ ఇబ్బంది అనో లేదా పాస్లనో ఏదో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం ఏంటంటే మన గ్రామంలో మన దగ్గరే మహానాడు జరుగుతుంది అని. సో ఈ కార్యక్రమాన్ని మనం ఏంటంటే అందరం కలిసి ఇప్పుడు క్లస్టర్ పరిధిలో మహానాడు జరుగుతుందంటే మెయిన్ ఇది ఏంటంటే క్లస్టర్ బలోపేతానికి ఇది ఒక మంచి అవకాశం. అట్లానే మనం క్లస్టర్ మీద మొత్తం వదిలేసి మీరు చూసుకోవాలంటే కాదు, మీరు నేను ప్రతి ఒక్కళ్ళం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. పార్టీ ప్రోగ్రామ్ అంటే ప్రతి ఒక్కళ్ళం మనదిగా ముందుకెళ్ళాలి. అది ఏ కార్యక్రమం అయినా, మహానాడు అయినా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రోగ్రామ్ అయినా, చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అయినా, లోకేష్ అన్న బర్త్డే అయినా, నాకు ఒకరు చెప్పలేదు, నాకు టైం చెప్పలేదు, నాకు పిలవలేదు, ఇవి ఇంకా మనం ఆపేయాలి. మనమందరం మన బాధ్యతగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. మన పార్టీ మీద ఉన్న అభిమానాన్ని మనం ఎవరో చెప్పలేదని వాళ్ళ మీద నింద వేయకూడదు. మనం అందరం అటెండ్ అవ్వాలి. ఇప్పుడు మహానాడు ఇంకా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఇది. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. అందరం తలా 10 మంది కలిసి వెళ్తాం, తలా 20 మంది కలిసి వెళ్తాము అని మళ్ళీ అక్కడ ఎవరు గమనిస్తారు, ఎవరైనా ఉంటారా, మనల్ని చూస్తారా, వెళ్ళి కనిపించేసి వద్దాం, లంచ్ దాకా ఉందాం కాదు. ఈ 2 రోజులు మనం అందరం అక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. కార్యకర్తల త్యాగాల వల్లే మన పార్టీ ఒక మహావృక్షంగా ఎదిగింది. ఇప్పుడు కార్యకర్తల దగ్గరికి ఆ మహానాడు కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు అంటే మనందరి బాధ్యత ఉంది సక్సెస్ చేయటం అనేది. ప్రతి ఒక్కరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి కేఎస్ఎస్ అయినా, క్లస్టర్ కమిటీస్, బూత్ ఇన్ఛార్జ్, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూనిట్ ప్రతి ఒక్కరు కూడా మన పార్టీ మీద ఉన్న అభిమానాన్ని ఈ 2 రోజులు మనం చాటు చూపాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే అక్కడ అరేంజ్మెంట్స్ అంతా కూడా ప్రతిదీ మేము టేక్ కేర్ చేస్తున్నాము అందరి సహకారంతో. ప్లస్ మేము కూడా సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వాటర్ కానీ, మజ్జిగ, ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, అక్కడ కూలర్స్ ఏర్పాటు చేయడం, సీటింగ్ కూడా ఏం ఇబ్బంది లేకుండా మన పార్టీ తీసుకునే తీర్మానాలు కానీ అన్ని కూడా అక్కడ చక్కగా విని మహానాడుని మనం అందరం విజయవంతం చేసుకోవాలి. ఇక్కడ పార్టీలో అన్ని లెవెల్లో కష్టపడే వాళ్ళు ఉన్నారు. కార్యకర్తల దగ్గర నుండి ఎమ్మెల్యేస్, మినిస్టర్ వరకు ఎవరి కష్టం వారిదే. మనం పార్టీ ఫలాలను ఎలా అయితే మనము అనుభవిస్తున్నాం, అభివృద్ధి అయినా సంక్షేమం అయినా, అట్లాగే పార్టీ కార్యక్రమం ఉన్నప్పుడు కూడా మనందరం మన బాధ్యతగా వెళ్ళి అవి అటెండ్ అవ్వాలి. మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పార్టీ లేకపోతే మనం ఎవరో లేదు. చంద్రబాబు నాయుడు గారు లేకపోయినా, లోకేష్ అని లేకపోయినా మనం ఎవరో లేము. అది మనందరం గుర్తుపెట్టుకొని ఈ మహానాడుని సక్సెస్ఫుల్ గా చేసి మన జిల్లాలో మనం మంచి పేరు తెచ్చుకోవాలి. అట్లాగే స్టేట్ లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే మనల్ని అందరూ గమనిస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు. అండ్ ఒకరు గమనిస్తున్నారని కాకుండా మనం మన పార్టీ మీద అభిమానంతో వెళ్ళాలి. ముఖ్యంగా ఇవాళ మన అబ్జర్వర్ వచ్చారు. 2009 నుండి కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక పొజిషన్కి వచ్చారు. అబ్జర్వర్ గా వివిధ నియోజకవర్గాల్లో రాఘవేంద్ర గారు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు దర్శికి రావడం చాలా సంతోషంగా ఉంది. పార్టీ బలోపేతానికి వారి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా నేను వారికి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
అట్లాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎప్పుడు మేము అందుబాటులో ఉంటున్నాము, అన్ని విధాలుగా సహకరిస్తాము. మన కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు సక్సెస్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మరొకసారి కోరుకుంటున్నాం.